ఇటీవల కాలంలో బర్తు ప్రచారం జోరందుకుంది. గతంలో నిత్యం రెస్టారెంట్లు, చికెన్ స్టాల్స్, దుకాణాలు విక్రయాలతో కలకలలాడేవి. నేడు ఆ పరిస్థితి లేదు. ప్రజల్లో భయాందోళన పెరిగిపోయింది. ఈ క్రమంలో చికెన్ వైన్ వైపు చూడాలంటే ససేమిరా అంటూ భయపడుతున్నారు. అయితే దుకాణదారులు, వ్యాపారులు లేక ఇంటి అద్దెలు, ఈఎంఐలతో సతమతమవుతున్నారు. గతంలో కోవిడ్ సమయంలో ఎందరో వ్యాపారులు కనుమరుగయ్యారు. ఇప్పుడిప్పుడే అన్ని సర్దుకున్నాయి. తాజాగా బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుండటంతో బతుకు జీవుడు అంటున్నారు. ఒక్కొక్క చికెన్ ఒక్కొక్క చిన్న చికెన్ షాపుల్లో గతంలో 500 నుంచి 1000 కేజీల చికెన్ విక్రయాలు జరిగేవి. అప్పట్లో ధర 280 నుంచి 300కు ఉంది. కానీ ప్రస్తుత ధర 180 నుంచి 140 ఉండగా 10 నుంచి 15 కేజీలు విక్రయాలు జరపడం గగనంగా మారింది. మరోవైపు అధికారులు నంద్యాల జిల్లాకు బర్డ్ ఫ్లూ వల్ల ప్రస్తుతం ఇబ్బంది లేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ప్రజల్లో భయాందోళన నెలకొనడంతో వ్యాపారాలు వెలబోతున్నాయి. పుట్టిన ఆడబిడ్డకు అందమైన ప్రపంచాన్ని పరిచయం చేసింది అమ్మ. రక్తపు ముద్దగా పుట్టిన తన బిడ్డను అక్కున చేర్చుకుని ప్రేమతో పెంచుతుంది. బిడ్డ పుట్టగానే తన పొత్తిళ్లలో అదుముకుని వెచ్చనైన ప్రేమను అందిస్తుంది. కమ్మనైన చనుబాలను పంచుతూ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అందుకే ప్రేమ అనురాగాలకు నిలువెత్తు నిదర్శనంగా అమ్మను కొలుస్తారు. కానీ ఓ అమ్మ మాత్రం ఇంతటి మాతృత్వానికి కళంకం తెచ్చేలా ప్రవర్తించింది. నవమాసాలు మోసిన బిడ్డను పేగు తెంచుకుని పుట్టిన తన బిడ్డను పొరిట్లోనే వదిలేసింది. వెచ్చనైన అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన ఆ నవజాత శిశువును పొలాలకే పరిమితం చేసింది. ఆకలి కేకలతో ఏడుస్తున్న ఆ శిశువును చూసి తల్లి మనసు కరగలేదేమో కానీ పొలంలో ఉన్న బిడ్డ కేకలను సూర్యుడు ఉదయిస్తానే అక్కడ క్రింద రైతులకు పసికందు కేకలు వినపడడంతో ఒక్కసారిగా రైతు కంట తడి పెట్టారు. ఈ సంఘటన చూశాక ఓ సినిమాలో చెప్పినట్లు కంటేనే అమ్మ అని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా అనే పాట గుర్తుకు రాకమనదు. వివరాలకు వెళ్తే నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం జీవులపల్లి గ్రామ శివారులోని అర్ధరాత్రి సమయంలో ఓ యువతి పొలాల్లోకి వెళ్లి 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత బిడ్డను పొలాల్లో వదిలేసి వెళ్లిపోయింది. ఉదయం పొలం పనులకు వచ్చిన రైతులు, వ్యవసాయ కూలీలు రోధిస్తున్న ఆడబిడ్డను చూసి ఐసీడీఎస్ అధికారులకు సమాచారాన్ని అందించారు. ఐసీడీఎస్ సిబ్బంది బిడ్డను తీసుకుని నంద్యాల జీజీహెచ్లో చేర్పించారు. బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఒంటిపై చిన్న చిన్న గాయాలు ఉన్నాయని తెలిపారు వైద్యులు. ఈరోజు ఉదయము రైతులకి వాళ్ళ పొలాల దగ్గర ఒక చిన్న పాప దొరికింది. అక్కడికి ఆ రైతులు వెళ్ళి అంగన్వాడీ టీచర్కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఐసీడీఎస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. పోలీస్ వాళ్ళకి కూడా ఇన్ఫామ్ జరిగింది. ఆ ఐసీడీఎస్ వాళ్ళు ప్లస్ అంగన్వాడీ టీచర్లు కలిసి ఈరోజు ఈ బిడ్డని మా దగ్గరికి తీసుకొని వచ్చారు. ప్రస్తుతం కండిషన్ అయితే బిడ్డ కండిషన్ అయితే పర్వాలేదు, ఆయాసం కూడా ఏమీ లేదు. కానీ కొంచెం చిన్న చిన్నగా రక్తం మరకల్లాగా ఉన్నాయి, దెబ్బలు తగిలినట్టు, ఆ పొలాల దగ్గర ముళ్ళులు గుచ్చుకోవడం అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ మరకలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ప్రస్తుతం పాపకైతే పాలు కూడా తాగించాము, పాలు కూడా బాగానే తాగుతుంది. ప్రస్తుతానికి అబ్జర్వేషన్లో పెట్టాము. ఎన్ని రోజులు డెలివరీ అయింటుందా? ఒక రోజు అయింది.
ఈరోజు ఉదయం కానీ నిన్న రాత్రి కానీ అలా జరిగిండొచ్చు. ఈ బిడ్డ కొంచెం కోలుకున్నాక ICDS టీం వాళ్ళకి అప్పచెప్తాము. థ్యాంక్ యూ. రైతులకు కన్నీళ్లొస్తున్నాయి. రోజు రోజుకు పతనమవుతున్న ధరను తలుచుకుని ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ఏడాది క్రితం ధరతో పోలిస్తే ప్రస్తుతం సగం కూడా లేదు. పాత నిల్వలు ఉన్నాయన్న సాకుతో వ్యాపారులు మరీ తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది మిర్చి సాగు ప్రారంభంలోనే తెగుళ్లు వెంటాడాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడిన ఫలితం లేకుండా పోయింది. బొబ్బర తెగులు నల్ల నిల్లితో మిర్చి తోటలు గణనీయంగా దెబ్బతిన్నాయి. దీంతో దిగుబడులు నామమాత్రంగానే ఉన్నాయి. నంద్యాల పట్టణ పరిధిలోని చాపరేవుల పాండురంగపురం, భక్తులూరు, ఎర్రగుంట్ల చుట్టుపక్కల మండలాల్లో దాదాపు 20,000 ఎకరాలకు పైగా రైతులు మిర్చి పంటను సాగు చేస్తున్నారు. ఇప్పటికే కౌలు, వ్యవసాయ ఖర్చులు 6 తడులు కలుపుకొని ఎకరానికి 2 లక్షలకు పైన ఖర్చు పెట్టారు. ప్రస్తుతం వస్తున్న దిగుబడులు చూస్తుంటే పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ధరలకు కూడా లేకపోవడంతో సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో పాలుపోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో ఈ నెల 14వ తేదీన బండి ఆత్మకూరు మండలం నారాయణపురానికి చెందిన వైసీపీ కార్యకర్త టీడీపీ నాయకులు వేధిస్తున్నారంటూ ఆరోపించి ఓ సెల్ఫీ వీడియోలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలియజేశారు. ఇతను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి స్పందిస్తూ శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవి ఏఎస్పీని కలిసి టీడీపీ నాయకులు అరాచకాలు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి అంటూ ఏఎస్పీకి వినతి పత్రం అందజేశారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి కక్ష సాధింపులో రాజకీయాలు చేయట్లేదని, గ్రామంలో ఉన్న అందరినీ కలుపుకుపోయి అభివృద్ధి చేస్తున్నారన్నారు. రాజకీయ పబ్బం గడపడానికి శిల్ప చక్రపాణి అలా మాట్లాడుతున్నారని, కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయినా మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి శ్రీశైలం నియోజకవర్గం 2 సార్లు వచ్చి వెళ్లాడన్నారు. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో అరాచకాలు ఎక్కువ చేశారని, శిల్ప కుటుంబం రాజకీయాలకు పనికిరాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపురం గ్రామంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలా లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. శిల్ప పాండురంగపురం వెంచర్ను 2 ఎకరాల కేసీ కెనాల్ భూమిని ఆక్రమించి వేశాడని ఆరోపించారు. గత 5 ఏళ్ల పాలనలో గ్రామాలను అభివృద్ధి చేయకుండా నాశనం చేశారని ఆరోపించారు. అను వారలను మీ వైసీపీ కార్యకర్తలు
మొత్తం మందు సేవించి ఇంటి మీద పోయి కొట్టినారు. అది వాస్తవమా అవాస్తవమా నువ్వు విచారించు. వాస్తవం కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎస్ఐ గారు విచారించినారు, కేసు పెట్టినారు. ఆ కేసు కింద వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని పట్టుకొని మా కార్యకర్తలమైన అన్యాయం చేస్తున్నాడు. అంటే రాత్రి ఇండ్ల మీద పోయి కొట్టినా మీ కార్యకర్తల మీద కేసు పెట్టకూడదా చక్రపాణి గారు? ఇదొక నువ్వు సొంతంగా రాసుకునే రాజ్యాంగమా? నీ పోకడ ఏమిటిదో, నీ కార్యకర్తల పోకడ ఏందో అర్థం కాకనే ప్రజలకు ఎవరికి దిక్కు తెలకనే నిన్ను ఇంటికి పంపించినారు. ఈయన సైకో, ఈయన పనికిరాడు, ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అనర్హుడుని. ఏ రోజన్నా నువ్వు నియోజకవర్గంలో అంతకుముందు బుడ్డా రాజశేఖర రెడ్డి శాంక్షన్ చేపించిన పనులను, మంచి పనులను నువ్వు కొనసాగించినవా? ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? నువ్వు శాంక్షన్ తెచ్చినట్టు కూడా ఎవరు శాంక్షన్ తెచ్చినా అభివృద్ధి పనులు జరగాల్సిందే అనే విధంగా మా నాయకుడు మొత్తం ఆ పనులను కూడా మొత్తం చేపిస్తున్నాడు. బండి ఆత్మకూరు టు ఎర్రగుంట్ల రోడ్డు నువ్వు తెచ్చినావు. ఆ రోజు మీ ప్రభుత్వ ఆయనలో నువ్వు తేలే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. అది మీ ప్రభుత్వ ఆయనలోనే, మీ ప్రభుత్వంలో టెండర్ అయినాయి. మేము ఈరోజు క్యాన్సిల్ చేయలేదే, దాన్ని మొదలు పెట్టిస్తున్నాం. అంతకుముందు నువ్వేం చేసినావు? ఓంకారం రోడ్డును తెలుగుదేశం పార్టీ శాంక్షన్ చేసింది, తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది అని ఆ పనులే జరగకుండా ఆ చేసే కాంట్రాక్టర్లను అడ్డపడి ఈ రోజు కూడా పనులు జరగకుండా చేసినావు. మొత్తం నువ్వే పనులు చేయమని చెప్పినాం. ఒక డెవలప్మెంట్ కావాలా, పనులు కావాలా, మంచి దేవాలయం అభివృద్ధి చెందాలంటే రోడ్డు ఉండాలనే ఉద్దేశంతో నీ మనుషుల్నే మీరే చేయమని చెప్పినాం. చేసినారా? చేయలే, నాశనం చేసి పెట్టినారు. అయ్యా, మహానంది నుంచి గాజులపల్లికు 3 కిలోమీటర్ల రోడ్డు ఉంది. 4 సంవత్సరాలు అయింది టెండర్ వేసి. ఈ రోజు వరకు ఎందుకు పనులు చేయలేను? ఏంటికి కానీ పనులు చేయలే మీ గవర్నమెంట్ లో. ఈరోజు మహానంది టూకు ఆడికి మన వైఆర్ఎస్ గాజులపల్లి బోయలకుంట్ల క్రాస్ కాడికి 3 కిలోమీటర్ల రోడ్డే పొదుగు ఉండేది. అంతకుముందుకు తెలుగుదేశం ప్రభుత్వంలో మిగతా రోడ్డు అంతా వేసినారు. ఫండ్ చాలక 3 కిలోమీటర్లు మిగిలిపోయింది. 3 కిలోమీటర్లు టెండర్ అయ్యి కూడా 4.5 సంవత్సరం అయింది. ఇప్పటికి 4.5 సంవత్సరం నుంచి నువ్వు పని చేయలే. అంటే అభివృద్ధి పైన నీవు ఎంత దృష్టి పెట్టినావో, ఏం చేసినావో ప్రజలంతా తెలుసుకున్నారు. ఈరోజు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. అంటే నీకు హైదరాబాద్ లో పొద్దుపోక ఎప్పుడో 15 రోజులకో 20 రోజులకో నెలకో ఇప్పటికి 3 నెలలకు గాను 2 సార్లు వచ్చిపోయావు. 6 నెలలకు గాను 2 సార్లు వచ్చిపోయినావు నియోజకవర్గానికి. ఏమిటికి? నేనుండా ఉనికి చాటకానికి వచ్చిపోతున్నావు. ఏదన్నా మంచి పనుల మీద ఆలోచన చేస్తున్నావా? గత 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేస్తే 3 సంవత్సరాలు ఎండకారకు నీళ్లు లేవు. ప్రకృతి సహకరించక నీళ్లు లేకుండా పోయినాయా? ఏమన్నా లేదు. బ్రహ్మాండంగా రిజర్వాయర్లు నిండినాయి. బ్రహ్మాండంగా రిజర్వాయర్లు ఫుల్. పోయిన సంవత్సరం అయితే 12 టీఎంసీలు వాటర్ ఉండేది డిసెంబర్కు. అట్లాంటిది మొత్తం ఖాళీ చేసి ఎండకారకు నీళ్లు లేకుండా చేసినావు. నీ ఆలోచన విధానం ఏమి? ఇక్కడ రైతులు బాగుపడకూడదు, ఇక్కడ రైతులు బాగుండకూడదు, ఇక్కడ ఏ ప్రజలు బాగుండకూడదు. కేవలము నీ ఆలోచన విధానము తప్పుడు విధానంతోనే ఈరోజు నా నియోజకవర్గం ఎన్ని రకాలుగా వెనుకబడిపోయిందంటే అన్ని రకాలుగా వెనుకబడిపోయింది. ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకొని ఎవరో సైకో చెప్పిన మాటలు విని నిందాపనిందలు మంది మీద వేస్తే మంచిది పది కాదు. పైకి ఉమ్మిస్తే ముందు వచ్చి నీ మీదే పడుతుంది. అది జాగ్రత్తగా మాట్లాడకాల. ఏది మాట్లాడినా కానీ తప్పు చేస్తే ఫలం తప్పు చేసినా నిలబెట్టు. నియోజకవర్గంలో ఎక్కడైనా మా లీడర్లు పోయి టెండర్లలో పాల్గొని ఎవరిని రానియకుండా చేస్తున్నారా? నువ్వు 5 సంవత్సరాల్లో మహానంది దేవస్థానంలో చేసిన పని ఏంది? 60 లక్షలకు వేసిన టెండర్ని డ్రాప్ చేపించి 45 లక్షలకు ఇప్పిస్తావు టెంకాయల టెండర్ను. దేవునికి అన్యాయం కాదా? 4 సంవత్సరాలు పట్టింది. 4 కోట్ల సొంత నిధులు పెడుతున్నా, 4 కోట్ల సొంత నిధులు పెడుతున్నా అని డబ్బా వాగి దానికి పెయింటింగ్ వేయకుండా కనీసం ఎవరో మహానుభావుడు విగ్రహం దాత ఇచ్చినాడు, నంది విగ్రహాన్ని.
ఆ విగ్రహాన్ని కూడా ఓపెన్ చేయకుండా, నువ్వు పనులు చేయకుండా ఊకే గడ్డి మొలిపినీకి నువ్వు 4 సంవత్సరాలు పడుతుంది. డెవలప్మెంట్ అంటావు, అదేనా డెవలప్మెంట్? చూడుపో, కోనేరులు టెండర్లు వేయించినావు నీ న్యాయంలో. ఈరోజు కోనేరులు దిబ్బలు కట్టేతో కూడా ఇయ్యరు ఆ పని. దిబ్బలు కట్టేతోడు వాడు ఎవడో కోనేరులు కట్టేతోడు వాడికి ఇచ్చినావు. నంద్యాలలో ఘనంగా గురురాజ్య పాఠశాల 23వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 36 సంవత్సరాల క్రితం బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ ప్రారంభించి దాదాపు 42,000 మంది విద్యార్థులకు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు వచ్చేలా చేసిన గురురాజ్య విద్యా సంస్థల చైర్మన్ దశగిరి రెడ్డిని కొనియాడారు. కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనేక విద్యా సంస్కరణలను తీసుకొస్తున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యారంగాన్ని భ్రష్టు పట్టించి పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో విద్యారంగంతో పాటు అనేక రంగాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం కొన్ని వేల కోట్ల బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్కు కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా అవతరించడం ఖాయమన్నారు. వికసిత భారత్లో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా భాగస్వామి అవుతుందన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికంతో పాటు ప్రతిభ పురస్కారాలను అందజేశారు. గురురాజ్య పాఠశాల యాజమాన్యాన్ని మంత్రి సత్యకుమార్ అభినందించారు. వేడుకల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యాసంస్థల డైరెక్టర్లు మౌలాలి, షేక్ షవలి అతిథులకు పూలమాలతో జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఓం సమోసదేవోసదేశ్వరం సంవదంతే వదంతే సంవదంతే వదంతే సోమేన ప్రజల సినిమా చేస్తుంటారు. బయోపిక్ మధ్య చాలా పాపులర్. ఎవరు మీకు తీస్తారా బయోపిక్ అంటే? వీరప్పం మీరు తీస్తారు, బంధుపోటు పుల్లలేది మీరు చూస్తారు, లేకపోతే కేజీఎఫ్లోనో లేకపోతే ఇలాంటి సినిమాల మీద బయోపిక్ చేస్తున్నాం. కానీ మన జీవితాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మరి ఏం సాధించాలని మనం నేర్చుకోవాలి. వాళ్ళగా మారాలి మన పిల్లలు కూడా. అటువంటి బయోపిక్లు వ్యాపారపరంగా ఉండొచ్చు, వాళ్ళకు లాభాలు అర్జించి పెట్టచ్చు సినిమా వాళ్ళు. కానీ సమాజానికి ఏ విధంగా కూడా ఉపయోగపడు. దాన్ని ఏదో ఏ పాటలు ఉంటారు వాటికి మధ్యలో పెట్టుకుంటారు, దాన్ని హిట్ చేసుకోవచ్చు. మా సినిమాకి ఈ కలెక్షన్లు వచ్చాయి, ఇన్ని కలెక్షన్లు 2,000 కోట్లు వచ్చాయి. కానీ దానివల్ల ఎవరికి స్పర్ధల మీద మీరు సినిమాలు చేస్తే ఈ సమాజానికి ఉపయోగమే. ఏ రకమైన వివాదం మనం చిన్నపిల్లలకు నేర్పిస్తున్నాం. ఇప్పటికీ కాబట్టి మనలో ఐక్యత, జాతి కొన్ని ప్రాంతాలలో కులాన్ని ఎస్టీగా వాళ్ళు పిల్లలకైనా మన యొక్క ఫలితం ప్రతినిధులు కూడా అసెంబ్లీలో వాళ్ళ యొక్క గల తోటి సోదరిమణులకు నా యొక్క కృతజ్ఞతలు. నాయుడు వచ్చి సభను ఉద్దేశించి ప్రసంగించవలసింది పోరాటం చేసాం కూడా. ఈరోజు ఈ సమస్య గురించి ఈరోజు ఇక్కడ ఉద్యమాన్ని ఏ రకంగా రూపకల్పన చేయాలనేటువంటి వాల్మీకులను మళ్ళీ ఎస్టీ ప్రాంతీయ వ్యత్యాసం తొలగి వాల్మీకుల దశాబ్దాల కోరికటువంటి ఎస్టీ అంశం మీద ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశం ద్వారా దిశానిర్దేశాన్ని తీసుకొని భవిష్యత్తులో అంటే 2 ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ 2 ప్రభుత్వాల యొక్క సహకారంతో వాల్మీకులను ఎస్టీలుగా చూసేటువంటి ఒక అవకాశాన్ని అతి తొందరగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా అనేక మంది వక్తలందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తూ భవిష్యత్ కార్యాచరణ ఐక్యమత్యంగా వాల్మీకులందరూ కూడా కలిసిమెలిసి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి తప్పకుండా ఎస్టీలుగా మనం గుర్తించేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ ఉద్యమానికి నాంది పలికే కోసం ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధమై ఖచ్చితంగా వాల్మీకులు ఎస్టీలో కొనసాగించే దిశగా గతంలో ఉన్నటువంటి మా యొక్క ఎస్టీని పునరుద్ధరణ చేసి మమ్మల్ని మా యొక్క హక్కుని కాపాడాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని మేమందరూ కూడా ఈరోజు రిక్వెస్ట్ చేసుకుంటున్నాము.
సో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి విధి విధానాలని భవిష్యత్ కార్యాచరణ గురించి ఇక్కడ ఈ సమావేశం చేయాలంటే మీరు ఒక నిమిషం నేను ఏం చేయాలో చెప్పు. ఇదంతా డ్రైనేజ్. స్టేట్ ఎంత అభివృద్ధి అవుతుందో మీరు చూసింటారు లాస్ట్ 8 నెలల్లో. అలాగే కర్నూలు నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం జరిగింది కాబట్టి ఇక్కడ అభివృద్ధి పనులు కూడా అన్నీ నా శాఖదే కాదండి, ఇక్కడ వచ్చి అన్నీ చూడాల్సిందే. కాబట్టి దాదాపు లాస్ట్ 6 months 8 months నుంచి మా వేరియస్ క్యాడర్ అనుకోండి, కార్పొరేటర్లు అనుకోండి, ఇక్కడ బూత్ ఇన్ఛార్జ్లు వాళ్ళు కొన్ని ఇష్యూస్ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా పరిశీలించి ఈరోజు కర్నూలు మున్సిపల్ కార్పొరేషను మన కమిషనర్ గారు చెప్పడం జరిగింది కదా, దాదాపు 6 ప్లేసెస్లో 2.5 కోటితో వర్క్స్ జరుగుతాయి. ఇది వచ్చి 1 month నుంచి వితిన్ 3 monthsలో అయిపోతుంది. సో డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 5 ఏళ్లలో ఏమీ జరగలేదు. ఇప్పుడు మీరు అభివృద్ధి పనులు ఆల్రెడీ చూస్తున్నారు. దాదాపు స్టేట్లో అయితే 6.5 లక్షల పైన పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగింది. కర్నూలుకు కూడా పెద్ద ఎత్తున సెమీ కండక్టర్ అనుకోండి, లేదంటే మొబిలిటీ వ్యాలీ అనుకోండి, లేకపోతే ఎయిర్పోర్ట్లో కూడా డెవలప్మెంట్ విషయాల్లో కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఇట్లాంటివి ఎన్నో జరుగుతాయి. అది ఓన్లీ పాసిబుల్ చంద్రబాబు గారి నాయకత్వంలోనే పాసిబుల్. కాబట్టి ఇవన్నీ అభివృద్ధి పనులు చేసేదానికి ఉంటుంది. ఎన్ని కష్టాలున్నా, ఎందుకంటే నేను దగ్గరలో చూస్తుంటా ఫైనాన్స్ సిచ్యువేషన్ ఎంత హారిబుల్ ఉందో నాకు తెలుసు. బట్ అయినా కూడా ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ఖచ్చితంగా ప్రయారిటీ వైజ్ చేసుకుంటూ పోవాలనే ఉద్దేశం చంద్రబాబు గారికి ఉంది. దాన్ని అమలు చేసే దాంట్లో మేము ఉన్నాము. అలాగే మీరు చూస్తే రోడ్ల విషయంలో కూడా పాట్ హోల్ లేని రాష్ట్రం ఉండాలని చెప్పి చంద్రబాబు గారు ఆశించడం జరిగింది. మొన్న పండగ వరకు ఆల్మోస్ట్ 80-85% అంటే 100% ఆదేశాలు ఇచ్చారు, కానీ 80-85% వరకు సాధించగలిగినారు. ఐ థింక్ త్వరలో సెకండ్ ఫేజ్ కూడా ఉంటుంది. అసలు రోడ్లు గురించి పట్టించుకోలేదన్నమాట లాస్ట్ 5 ఏళ్లలో. అట్లాంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా హోల్స్ అంటే ఒక కొన్ని వీడియోస్ వచ్చేవన్నమాట. వర్షాలు పడితే ఆడ ఫిషింగ్ చేసేవాళ్ళు, లేకపోతే బోట్లు పెట్టుకొని తిరిగేవాళ్ళు. ఆ పరిస్థితి ఉండేదన్నమాట లాస్ట్ 5 ఏళ్లలో. బట్ ప్రజలు కూడా గుర్తించాలా, ఎట్లా ఇష్యూస్ 5 ఏళ్లలో చేసినారు. స్టెప్ బై స్టెప్ అవుతాయి. ఓవర్ నైట్ లేకపోతే వారంలో మ్యాజిక్ షోలు జరగవు. ఎందుకంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు.